హెల్డ్ విత్ లవ్, రిలీజ్ విత్ ట్రస్ట్. ప్రేమతో కాపాడి నమ్మకంతో విడిచిపెట్టడం జీవితం. చేతుల్లో పెంచి ఆకాశంలోకి ఎగరనివ్వటం కూడా ప్రేమ. కాపాడటం మాత్రమే కాదు, స్వేచ్ఛ ఇవ్వటం కూడా ప్రేమే. మనసుతో పెంచి స్వప్నాల వైపు పంపించడం జీవితం. ఒక చేతితో ప్రేమతో కాపాడి మరో చేతితో స్వేచ్ఛను అందించడం, అదే నిజమైన ప్రేమ. చేతుల్లో జన్మించిన జీవం ఆకాశంలో తన గమ్యం చేరాలి. ప్రేమ అడ్డంకి కాదు, దారిదీపం. మొత్తానికి ఏం తెలియజేస్తుందంటే, ఒక చెయ్యి తన పాపని కానీ బాబుని కానీ పట్టుకుని ఏం చెప్తుందంటే, మనకి ఒక తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళతో మనం కలిసి ఉన్నప్పుడు ఎంత ప్రేమ, ఆప్యాయత, అనురాగంగా అనిపిస్తుందో, ఆ బిడ్డని ఆ తల్లిదండ్రులు ఎంత ఆప్యాయంగా చూసుకుంటారో అంతే ఆప్యాయంగా భద్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వేరొక చెయ్యి ఏం సలహా ఇస్తుంది అంటే, ఒక గైడెన్స్, ఒక సపోర్ట్, కానీ కంట్రోల్ చేయటం కాదు అని తెలుపుతుంది. ఎగిరే పక్షి దేన్ని నిదర్శిస్తుంది అంటే, స్వాతంత్రం లేదా స్వేచ్ఛ, ఎదుగుదల. ప్రతి ఆడపిల్ల తన యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రంతో తన సొంతంగా ఎదగాలి. లైఫ్ అనేది లవ్, ప్రేమ, భద్రత, ప్రొటెక్షన్, కేర్, జాగ్రత్తతో కూడిన అండ్ ఈవెన్చువల్లీ సెట్టింగ్ గ్రో ఆన్ ఇట్స్ ఓన్. మొత్తానికి పేరెంట్హుడ్ జర్నీ, letting children flow their own path, balance between letting go and holding on. ప్రేమతో పెంచి స్వేచ్ఛగా ఎగరనివ్వాలి. చేతులతో జీవం, ఆకాశంలో స్వేచ్ఛ. తల్లిదండ్రుల ప్రేమ, స్వేచ్ఛ ఈక్వల్ టు లవ్, కేర్, ఫ్రీడమ్. జీవితంలో ఏది పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి, దేన్ని వదిలేసి ముందుకు సాగాలి. అలాగే ఆ వదిలేసిన దానివల్ల మనం దాని తర్వాత ఎంత స్వేచ్ఛగా బతుకుతాం, ఎంత జాగ్రత్తగా ఉంటాం, ఎంత ఎదుగుదలగా అనేది మనకి తెలుస్తుందో ఈ చిన్ని ఈ ప్రయత్నం ఈ బొమ్మ ద్వారా తెలిపాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ శ్వేత. గుడ్ నైట్.